Hello, hi friends, welcome to Nana. This video is useful to TET and DSC aspirants. Today we are going to discussing about DCEలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిపిఐ. దాంట్లో డెఫినేషన్స్, విద్యా నిర్వచనాలు చూద్దాం. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే విముక్తిని ప్రసాదించేదే విద్య అని ఉపనిషత్తులు. ఋగ్వేదం స్వామిగా నిస్వార్థపరుడిగా, శ్రీమద్భగవద్గీత జ్ఞానం కన్నా మించి పవిత్రమైన లేదని చెప్పింది. భగవద్గీత ఆత్మజ్ఞానమే విద్య అని, శంకరాచార్య ఆత్మ సాక్షాత్కారం పొందడం విద్య అని, వివేకానంద అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణత అని చెప్పారు. ఇంకొక డెఫినేషన్ మానవులో నిద్రాణమైన పరిపూర్ణమైన దైవత్వం వివేకానంద. కొటారి అవసరాలు ఆశయాలు మానవుడిని శివంతునిగా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తిగా. స్వామి దయానంద సరస్వతి శీలనిర్మయ విద్య అని, పాణిని ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య అని, కౌటిల్యుడు సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేది సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది. శ్రీ అరవిందుడు 2 డెఫినేషన్స్ ఇచ్చారు. ఆస్తిని బహిర్గతం చేసేది, మనిషిలోని మనస్సు ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కారణమని చెప్పాడు. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచే విద్యాన్ని నిర్వచించింది స్పెన్సర్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని పలికినది డెకార్టే. నైతిక విలువలు ఆదర్శాలు గల ప్రవర్తనను బోధ చేసేది విద్య అని ఎవరు చెప్పారంటే హెర్బర్ట్. నైతిక విలువలు అంటే హెర్బర్ట్. తన పరిసరాలు నియంత్రించగలిగి తన అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని తమదైన శైలిలో నిర్వచించింది ఎవరు అంటే జాన్ డ్యూయి. పరిసరాలు, అవకాశాలు, శక్తి సామర్థ్యాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు, అవకాశాలు, శక్తి సామర్థ్యాలు జాన్ డ్యూయి. మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్. ఎమర్సన్. తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నది కొమినియస్. తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించేది కొమినియస్. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపించేది విద్య అని ప్రొబెల్ నిర్మలంగా ఉండడం గురించి చెప్పింది. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేది విద్య అని చెప్పింది పెస్టాలజీ. ప్రగతిశీల పెస్టాలజీ. Thanks for watching. Please give comment about this video. Thank you. Please subscribe.